హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో ఈ రోజు నేనైతే లక్ష్మీ కటాక్షం మూవీలో యాక్ట్ చేసిన ఈ 2 పర్సన్స్ తో అయితే ఉన్నాను. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు మూవీలో అయితే. మరి ఆ మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. వీళ్ళు చెప్తారో చెప్పరో మనకైతే డౌటే. సో మన ప్రయత్నం అయితే గట్టిగా ఉండాలి కాబట్టి తగ్గకుండా ప్రయత్నం అయితే చేద్దాము. లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాము. హాయ్ అండి, ఎలా ఉన్నారు ఇద్దరు? నేను చాలా బాగున్నాను. సో లక్ష్మీ కటాక్షం అని ఒక యూనిక్ టైటిల్ తో వస్తున్నారు. ఎవరికి ఏదైతే కావాలో, ఎవరు దేనికైతే ఎక్కువ ట్రై చేస్తారో మీరు దాన్ని టైటిల్ గా పెట్టుకున్నారు. సో ఆ టైటిల్ వెనక ఏమైనా రీజన్స్ ఉన్నాయా మీకు తెలిసి? ఇట్స్ అబౌట్ కోడ్. ఒక పర్టికులర్ ఒక కోడ్ సంబంధించిన టైటిల్. సో దాని చుట్టూ రివాల్వ్ అయిన థింగ్స్ ని బేస్ చేసుకుని వెళ్ళే స్టోరీ కాబట్టి సో దాన్ని పెట్టుకున్నారు లక్ష్మీ కటాక్షం. టైటిల్ కి వస్తే మన వరల్డ్ అంతా కూడా పరిగెట్టేది లక్ష్మీ కటాక్షం కోసం. ఇన్ ద సేమ్ మూవీ కూడా పరిగెట్టేది లక్ష్మీ కటాక్షం కోసమే. లక్ష్మీదేవి కూడా ఇందులో ప్రత్యక్షం అవుతుంది. కొన్ని ఎలిమెంట్స్, ఫ్యాన్సీ ఎలిమెంట్స్ కూడా. ఓకే, సో ఫైనల్ గా మూవీలో ఎవరికైనా లక్ష్మీ కటాక్షం ని వరిస్తుందా? ఎవరినైనా అది థియేటర్ కి వచ్చి అదే ఎవరు అన్నది నేను అడగలేదు. వరిస్తుంది ఎవరు అనేది, ఎవరు అన్నది మేము వచ్చి తెలుసుకోవాలి మే థర్డ్ నా. ఓకే, సో మూవీలో మీ క్యారెక్టర్ చూస్తే న్యాయం వైపే మీరు ఉంటున్నట్టయితే మాకు అనిపిస్తుంది. డబ్బులు తీసుకోరు, ఓట్లు చాలా జెన్యున్ గా వెయ్యాలన్నట్టు మీ క్యారెక్టర్ అయితే ఉంది. సో ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే టైం పట్టడం జస్ట్ స్టోరీ చెప్పేటప్పుడు మనం అనుకుంటాం కదా. సో ఆ స్టోరీ చెప్పేటప్పుడు మనం దాని చుట్టూ రివాల్వ్ అవుతుంటాం. సో నాకు డైరెక్టర్ సార్ ఎప్పుడైతే నరేషన్ చేశారో, నరేషన్ చేసిన 1-2 months నుంచి నేను అర్జున్ లాగే బిహేవ్ చేసేవాడిని. సో బయట కూడా అట్లానే ఉండేవాడిని, చాలా సీరియస్ గా. మరి ఇంట్లో సీరియస్ అయితే బాగా కదా, బయట చాలా జెన్యున్ గా అసలు ఎక్కువ మాట్లాడకుండా కొంచెం ఆ వేలో ఉండేవాడిని. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మన. సో నా డైలీ రొటీన్ లైఫ్ కన్నా ఈ అర్జున్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్. సో ఎక్కువ మాట్లాడతాడు వినయ్ అనేవాడు, అర్జున్ అనేవాడు తక్కువ మాట్లాడతాడు. సో కొంచెం ఆ పర్స్పెక్టివ్ లో కొంచెం హార్డ్ వర్క్ అయితే ఏం లేదు, బట్ కంటెంట్ అట్లా చేసింది. ఓకే, అంటే మనం బయట ఎక్కువ మాట్లాడి ఆన్ స్క్రీన్ తక్కువ మాట్లాడాలంటే మనకి ఏదో 2 కాళ్ళు 2 చేతులు తీసేసినట్టు అనిపిస్తుంది. సో మీరేమో బయట ఎక్కువ మాట్లాడుతూ అంటున్నారు, క్యారెక్టర్ పరంగా చాలా కామ్ గా తక్కువ మాట్లాడాలి. సో బాగా ఇబ్బంది అయిందా మీకు? మాట్లాడలేరు అంటే బేసిక్ గా మాట్లాడేటప్పుడు ఊడిపోతూ ఉంటాం ఇట్లా ఇట్లా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రోల్ ఉన్నప్పుడు మనం స్ట్రైట్ గా అటెన్షన్ గా ఉండాలి. సో అది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది ఫస్ట్ 2-3 days ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళే ప్రాసెస్ లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 4th day నుంచి ఇంకా కంప్లీట్లీ ఇంకా అర్జున్ లోనే ఇంకా బయటకు రాలేదా? బయటకు వచ్చేసాను. ఇప్పుడు చాలా రోజులు మూవీ అయిపోయాక వచ్చారా? అయితే మొత్తానికి మూవీ షూటింగ్ త్రూ అవుట్ కూడా ఆ క్యారెక్టర్ లోనే ఉన్నారు. ఓకే, అయితే మాకు అసలు వినయే కనిపించలేదు ఆ క్యారెక్టర్. డిస్కషన్ అదే కదా. సో రోజు డిస్కషన్ అర్జున్ ఎట్లా ఉంటాడు, అర్జున్ ఏంటి అని రోజు మా డైరెక్టర్ గారికి రోజు సెట్ లో నా షూట్ ఉన్నా రాకపోయినా అన్న ఎట్లా చేస్తే బాగుంటది, అది ఇది అని చెప్పి రోజు తినేసేవాడిని. బాబా నీకు దండం పెడతాను అట్లా అట్లా కొంచెం ఇరిటేట్ చేసేవాడిని. ఎందుకంటే మనం ఒక కొత్త రోల్ కదా, నాకు భయం. పైగా సాయి కుమార్ లాంటి వాళ్ళ దగ్గర మనం పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే కొంచెం ఇంకా కొంచెం భయం వేస్తుంది. ఆల్రెడీ ఆయనకు పేరుంది పోలీస్ క్యారెక్టర్స్ కి. సో ఇద్దరికి ఒక మంచి డ్రైవర్ సీన్స్ ఉంటాయి కనుక అట్లాంటి ఆయన దగ్గర మనం ఫేస్ చేయాలంటే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. సో నాకు థింగ్ ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి గ్రూప్ డిస్కషన్ మనం పెట్టుకుంటాం. సో అట్లా చేసేటప్పుడు ఇంకా కొంచెం దాని మీద ఎక్కువ పెరుగుతుంది నాలెడ్జ్. సో అలా గ్రూప్ డిస్కషన్ చేసుకుని దాని మీద మాట్లాడుకుని ఎక్కువ అర్జున్ క్యారెక్టర్ తో ఉండేవాడిని. సో ఇంకా పైగా హాట్ సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ లోనే పెట్టారండి, గాలాడట్లేదు. రెండు నాకు కొంచెం కోఇన్సిడెన్స్ అయ్యి మంచి ఆ రోల్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. పైన వేడి, క్యారెక్టర్ లో వేడి, మొత్తానికి అయితే ఆ ఇరిటేషన్. ఓకే, సో మీరు క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటండి? I played Meera in this. Meera is kind of a girl every అబ్బాయి లైఫ్ లో ఉండాల్సిన అమ్మాయి. టు సపోర్ట్ హిమ్ అనొచ్చు, టు ఎంకరేజ్ హిమ్. ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్ లో ఒక అమ్మాయి ఉండాలి. అలాంటి ఒక అమ్మాయి రోల్ మీరా. సో నాకు విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ద రోల్ విచ్ ఐ హ్యావ్ టు ప్లే అనిపించింది. అ వెరీ సెటిల్డ్, మెచ్యూర్డ్, వెరీ సపోర్టివ్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్. సో యా,
ఓకే. మనకి డైరెక్టర్ గారు స్టోరీ నరేట్ చేసేటప్పుడు మొత్తానికి ఓవరాల్ గా మనకి స్టోరీ చెప్తారు. అందులో మన క్యారెక్టర్ గురించి కొంచెం నొక్కి చెప్తారు మనకి. Yes. ఎందుకంటే చేయాల్సింది మనం కాబట్టి. సో స్టోరీ చెప్పినప్పుడు మీరు ఏ పాయింట్ దగ్గర స్ట్రక్ అయిపోయి నేను ఖచ్చితంగా చెయ్యాలి అని ఎక్కడ అనిపించింది? స్టోరీ అండి, ఓవరాల్ స్టోరీ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సో ఫ్రెష్. ఇట్లాంటి ఒక సినిమా రావడం అనేది అంటే ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు కూడా అంత ఈజీగా ముందుకొచ్చి డేర్ చేయరు. ఈ పాయింట్ అంత ఫ్రెష్ గా ఉంది, చేస్తున్నారు. ద స్టోరీ ఇస్ రియలీ ఫ్రెష్. మా సూరి మా డైరెక్టర్ గారి నెరేషన్ లో ఐ ఫెల్ దట్ జెన్యూనిటీ అండ్ అది చెయ్యాలి అన్న యూనో జీల్. యా నాకు చాలా బాగా అనిపించింది మై రోల్ కానీ ఓవరాల్ స్టోరీ కానీ. సో యా దట్ ఎక్సైటెడ్ మీ. మంచి ఎలక్షన్స్ టైంలో వస్తున్నారు. ఎలక్షన్స్ కి గట్టిగా సెటర్ వేసేటట్టే ఉంది మూవీ. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే చాలా రోజులు అయిందండి సెటరికల్ పొలిటికల్ సెటరికల్ ఫిల్మ్ వచ్చి. సో జనాలు డెఫినెట్ గా ఇది తీసుకుంటారు అన్న ఫీలింగ్ తో అయిపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 to 15 years అయింది అనుకుంటా. సో మనం ఆ టైంలో అప్పుడు చూసాం. ఇప్పుడు ఎవరు ఆ జోనర్ ని టచ్ చేయరు. సో మళ్ళీ ఇది ఒక ఫ్రెష్ జోనర్ లాగా వచ్చి జనాల్ని కొంచెం మెప్పిస్తే, మాకు సపోర్ట్ ఇస్తే డెఫినెట్ గా మంచి కంటెంట్ అయితే మేము తీసుకుంటాం. సో హానెస్ట్ గా వాళ్ళు కూడా మనకి అట్లానే జెన్యున్ రివ్యూస్ ఇచ్చి వాళ్ళు చూసి సినిమా చూసి బాగుందని మొత్తం పబ్లిసిటీ మళ్ళీ చాలా మందికి ఇట్లాంటి ఫిల్మ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటారు. ఓకే ఓకే. సో మీకు సాయి కుమార్ గారితో మీకు సీన్స్ ఉన్నాయని చెప్పారు కదా. సో ఏ సీన్ అయినా అయిపోయాక మామూలు బయటకు వచ్చేసి ఈ సీన్ మీరు బాగా చేశారని చెప్పేసి ఆయన మీకు కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగిందా? ఓకే. ఏమన్నారు? మేము ఒక సీన్ చేస్తున్నాం కాలేజ్ లో. సార్ కి నాకు సార్ సీన్స్ అయిపోయి ఇంకా నా సీన్స్ జరిగేటప్పుడు కాలేజ్ వాళ్ళందరూ చాలా క్లాప్స్ పెట్టారు. చెప్పేటప్పుడు అప్పుడు సార్ చాలా బాగా చేస్తారు అని చెప్తాను. సో ఆయన ముందు మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆయన చాలా చాలా మంది చూసారు. బట్ ఆయన పెద్దరికం దగ్గర ఆయన చెప్తారు, ఎవరు చేసినప్పుడు చెప్తారు. బట్ ఆయన నా దగ్గర చెప్పారంటే నేను చాలా తీసుకున్నాను. బట్ అది ఇక్కడ దాకా అయితే అక్కడ దాకా వచ్చింది. ఓకే, చిన్న హ్యాపీనెస్ మనకి అంతే. సో మీకు సాయి కుమార్ గారు కాదండి, మా సినిమాలో డైరెక్టర్ గారు అట్లా ఫీల్ అయితే హ్యాపీ. ఆయన దేనికి అంత సాటిస్ఫై అవ్వలేదు. సో ఇప్పుడు వెన్ కమ్స్ టు యాక్టింగ్ బాగా చేస్తా అంటే అది నాకు చాలా ఎక్కువ అనమాట. ఓకే. సో జనరల్ గా ఇప్పుడు ఒక డైరెక్టర్ గారు వచ్చి మనకి స్క్రిప్ట్ అప్రోచ్ అయ్యారు మన యాక్టింగ్ గురించి అని చెప్పేస్తే మనం అందులో కొన్ని పాయింట్స్ తీసుకొని ఆలోచిస్తాము, ఇది చెయ్యాలా, చేస్తే ఏంటి అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ అని. సో అలాగా మీరు ఏ పాయింట్స్ ఎక్కువ ఆలోచించారు ఈ స్క్రిప్ట్ ఓకే చేసేటప్పుడు? నేను అట్లా ఆలోచించలేదు. డైరెక్టర్ గారికి నాకు ఒక చిన్న రిలేషన్ ముందు నుంచి, అంటే ఒక ఫ్రెండ్ 7 years నుంచి తెలుసు. సో నాకన్నా బాగా ఆయనకు తెలుసు కదా ఈ రోజుల్లో ఎవరు సెట్ అవుతారు. సో మేము ముందు క్యారెక్టర్ జర్నీ చేసేటప్పుడు మేము ఒక క్యారెక్టర్ అనుకున్నాం. బట్ వెన్ కమ్స్ టు ఎండ్ ఆయన వినే నువ్వు క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, నన్ను నమ్ముకోండి. సో ఆ స్టోరీ నరేట్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ నేను ఎందుకు మిస్ అయ్యాను అని అనిపించింది. సో అందుకనే ఇంకా ఫైనలైజ్ చేసాం. ఓకే, ఫైనల్ అయిపోయిన తర్వాత బట్ వన్ ఇట్ సాయి కుమార్ గారితో అప్పుడు నాకు కొంచెం భయం వేసింది. అంటే ఈ రోల్ అనేది చాలా కొత్త, బయట అట్లా ఉండలేము, చాలా సిన్సియర్ గా స్టిఫ్ గా అట్లా ఉండాలి, మనం బయట పోతూ ఉంటాం. నాకు ఏంటంటే డైలాగ్ డెలివరీ చేసేటప్పుడు కూడా కొంచెం కొంచెం స్టేబుల్ గా ఉండలేను, కొంచెం చేస్తుంటాను. అంటే కంప్లీట్ గా మౌల్డ్ అవ్వాలి కదా, క్యారెక్టర్ చేయగలరు, ఒక చిన్న టెన్స్ ఉంటుంది కదా. అది నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నేను ఏం కాదు, బిఫోర్ నుంచి జర్నీ చేశాను. నా పార్ట్కి వచ్చి సీన్స్ చేయలేదు. స్టార్టింగ్ నుంచి అదే మేము ఎన్ని రోజులు షెడ్యూల్ చేసాం, ఆ షెడ్యూల్ అన్ని రోజులు నేను వర్క్ చేశాను. దాంట్లో నేను నా పార్ట్ ఒక 23 days అయితే నేను 37 days మా వర్కింగ్ షెడ్యూల్ అయితే 37 days నేను వర్క్ చేశాను. సో ఏంటంటే అక్కడ జనాల తాలూకా ఏంటి, వాళ్ళ తాలూకా ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ తాలూకా కొంచెం ఆ భాష పట్టుకుతాం అట్లాంటివి తెలుసుకోవాలి, బయట ఎలా ఉంటారు జనాలు. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తాం. సాయి కుమార్ గారు అతన్ని షూట్ చేస్తున్నప్పుడు ఆయన యాక్టింగ్ ఏంటి, ఆయన ఎలా పర్ఫార్మ్ చేస్తారు, ఆయన వే ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఏంటి, డైలాగ్స్ ఎలాగా. సో ఇదంతా నాకు ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ గా నాకు చాలా, ఇప్పుడు రేపు పొద్దున్న నేను ఫ్యూచర్ లో కూడా నాకు అవి చాలా యూజ్ అవుతాయి. సో ఆ విధంగా సో సాయి కుమార్ గారు షెడ్యూల్ అయిన తర్వాత ఉన్న యాక్టింగ్ వేరేగా వచ్చింది.
బిఫోర్ షెడ్యూల్ లో యాక్టింగ్ వేరేగా వచ్చింది. ఓకే. సో ఎందుకంటే ఆయన చాలా నేర్పించి పెట్టారు. సో ఆయన చేసిన తర్వాత ఈయన కన్నా మనం బాగా చేయాలి, ఈయనలాగా మనం సెట్ మ్యాచ్ చేయాలి అన్న ఒక ఉంటది కదా. ఎవ్రీ యాక్టర్ అదే నేను తోపు అన్న ఫీలింగ్ అయితే డిఫరెంట్ గా చేస్తాను. అట్లా అనుకుంటేనే ఆ క్యారెక్టర్ అనేది జెన్యున్ గా వస్తుంది. సో క్యారెక్టర్ అట్లాంటి సీన్స్ ఉన్నాయి. వీడు ట్యాన్ అవ్వాలి, రఫ్ కనిపించాలి, ఏం చేయాలి, ఎండలో తిరగాలి. సో కొంచెం వేడిగా వర్క్ చేసేవాడిని, అట్లా కొంచెం వర్క్ చేసేవాడిని, అందరికి వర్క్ చేసేవాడిని, సూర్య మా డైరెక్టర్ సార్కి కొంచెం మేనేజింగ్ అట్లా చేసి నాకు టోటల్ గా ఒక సెట్ ఏంటి, అట్మాస్ఫియర్ ఏంటి నాకు గ్రిప్ వచ్చింది. సో నా సీన్స్ కి వచ్చేసరికి కొంచెం పవర్ఫుల్ గా ఉంటుంది కదా, అందరూ కొంచెం జోష్గా చేశారు. ఎంత ఎండలో ఉన్నా కెమెరా కానీ డైరెక్టర్ కానీ కమ్స్ టు అర్జున్ సిన్సియర్ పవర్ఫుల్. అండ్ మా డైరెక్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, అర్జున్ అని నేను పేరు పెడితే అది తోపు క్యారెక్టర్ అనుకో అని చెప్పి. ఇప్పుడు కాదు, బిఫోర్ మేము ట్రావెల్ చేసిన ఈ 7 years లో నాకు ఇప్పుడు అర్జున్ ఇస్ హిస్ ఫేవరెట్ నేమ్. ఓకే. సో అందుకని ఆ క్యారెక్టర్ పేరు కూడా అర్జున్ పెట్టేసరికి ఆయన ఒక హోప్ ఉంది. ఆ హోప్ నేను రీచ్ అవ్వగలనా లేదన్న ఒక టెన్స్ ఉంది. ఆ టెన్స్ తో పాటు వచ్చే ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, నా పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకునేవాడిని. ముందు రోజు సీన్ బాగా తీసుకున్నాను, ఎలా చేస్తే బాగుంటుంది. సో అట్లా సీరియస్ నేను చేశాను. సో అప్పుడప్పుడు డైరెక్టర్ గారు మనకి సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం ఎంతవరకు దానికి 100% ఇవ్వగలుగుతామో ట్రై చేస్తాము, బట్ ఇంకా ఎక్కడో మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు కొన్ని సీన్స్ లో. అలాగే ఏమైనా జరిగాయి? ఫర్ అస్ ఎవ్రీ సీన్, ఈవెన్ ఫర్ హిమ్ ఆల్సో, ప్రతి సీన్ డైరెక్టర్ గారు లేదమ్మా వచ్చింది అన్న తర్వాత కూడా ఇంకొంచెం ఏదో చేద్దాం, ఇంకొంచెం ఏదో చేయగలము. అలాగే డైరెక్టర్ గారిని బలవంత పెట్టిన సీన్స్ మళ్ళీ రిపీట్ చేశారా? యాక్చువల్లీ ఎస్ ఉన్నాయి, ఒకటి రెండు. అంటే బలవంత పెట్టి కాదు, హీ విల్ ఆల్వేస్ బి లైక్ ఇఫ్ యూ వాంటెడ్ టు గివ్ వన్ మోర్ ప్లీజ్ అనేవారు. హీ ఆల్వేస్ యూస్ టు గివ్ దట్ ఫ్రీ హ్యాండ్. చేయగలను, ఇంకేదైనా క్రియేటివ్ గా తీద్దాము అనుకుంటే కనుక విల్ డూ ఇట్ అని చెప్పి. ఎప్పుడైనా కోపం వచ్చిందా డైరెక్టర్ గారు? నో, హీ సచ్ అ స్వీట్ హార్ట్. నో, అంటే ఆయన ఇక్కడ ఉన్నారని అలా చెప్తున్నారు? లేదు లేదు లేదు, జెన్యూన్ గా చాలా స్వీట్ హార్ట్. స్వీట్ హార్ట్. ఎందుకు? బేసికలీ సినిమా అనేది సినిమా కోసం మాట్లాడుతూ ఉంటాడు. అంటే మేము ఇంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చింది సినిమా కోసం. మాకు ఆయన దగ్గర నుంచి సినిమా అనేది తప్పితే ఇంకోటి వినిపించదు. ఆ వరల్డ్ లో వైబ్రేట్ అవుతూ ఉంటాం అనమాట. సో వి యూస్ టు ఎంజాయ్ ఇట్ అ లాట్. సినిమా గురించి మాట్లాడుకుంటూ, సినిమా ఇంకేం చేద్దాం, ఇంకెలా చేద్దాం, ఇంకేం చేయొచ్చు. సో నాట్ ఓన్లీ డైరెక్టర్, ఇక్కడ తాడిపత్రి పీపుల్, మా ప్రొడ్యూసర్స్, సో వాళ్ళు ఎలా అంటే మాకు ఒక ఫ్యామిలీ లాగా మమ్మల్ని చూసుకునేవాళ్ళు. చాలా మంచిగా మంచి మంచి గుళ్ళు తీసుకునేవాళ్ళు. సో అంటే షూట్ ఉన్నప్పుడు ఒకలాగా, షూట్ లేనప్పుడు ఫ్రెండ్లీగా, షూట్ ఉన్నప్పుడు షూట్ లేనప్పుడు చాలా మా దగ్గరికి వచ్చి, సో అట్లా అది చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఎంత సమ్మర్, హాట్ సమ్మర్ అయినా అక్కడ ఉన్న పీపుల్ వాళ్ళ ప్రేమ, మా ప్రొడ్యూసర్స్ ని, అసలు డైరెక్టర్ గారు, సో మేమందరం అంటే ఒక ఫ్రెండ్. సో ఇదేంటంటే ఏదో ఒక డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ అట్లా కాకుండా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యేటప్పుడు మ్యాజిక్ జరుగుతుంది సినిమా. అది జరిగింది సినిమా. ఒక సాయి కుమార్ గారిని అట్లా చూస్తాం. మిగతా వాళ్ళందరూ మేము ఫ్రెండ్స్. దీప్తి గారు, సాయి గారు. సో సాయి కుమార్ గారు అంటే తెలియకుండా మనకి ఒక కైండ్ ఆఫ్ వైబ్స్ వచ్చేస్తాయి. సీనియర్ ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. కమ్స్ టు సెట్స్ అండి ఆయన వస్తారు కదా, సో అట్లా బిహేవ్ వినే ఏం చేద్దాం అంటే అట్లా మాట్లాడేవారు. సో చాలా ఫ్రెండ్ అంటే మనకు తెలియదు, మనం అనుకుంటున్నాం అంటే మనకు ఒక టెన్స్ ఉంటుంది. వచ్చిన తర్వాత చాలా జోగి అట్లా చాలా హ్యాపీగా ఉండేది. ఆ కెమెరామెన్ తో జోక్స్ వేసేవాడు. సో ఆ రోల్ నుంచి బయటకు వచ్చేవాడు నేను. ఆ క్రాకింగ్ జోక్స్ అట్లా సెట్ లో ఎన్విరాన్మెంట్ కి వీడు ఒక్కడ చాలా చాలా సీరియస్ గా ఉంటాడు, మిగతా అందరూ కొంచెం నవ్వుతూనే ఉంటాడు. సో వచ్చేసరికి ఎలా ఉంటుంది, వీళ్ళందరూ ఆ సెట్ నుంచి నన్ను డివైడ్ చేసేవారు. బట్ మళ్ళీ మిమ్మల్ని మీరు లాక్కొని అర్జున్ అనే క్యారెక్టర్ లో కూర్చోబెట్టుకోవాలి. అది చాలా కష్టం. అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, ఎఫర్ట్లెస్లీ అందరూ కూడా ఇది డైరెక్టర్ గారు చెప్పారు కాబట్టి చెయ్యాలి అనేది కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయారు. ఇది మన సినిమా అనుకుని చేసినటువంటి ప్రాసెస్ అది. ఓకే. సో ఒక ఫీమేల్ యాక్టర్స్ గా మీకు ఏమన్నా కొన్ని లిమిట్స్ అండ్ బౌండరీస్ ఉన్నాయా మూవీలో యాక్ట్ చేయడానికి? ఈ పర్టికులర్ మూవీలో ఈ పర్టికులర్ అని కాదు, ఓవరాల్ గా మీకు ఫ్యూచర్ లో వచ్చే ఆఫర్స్ గురించి అయినా కానీ. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు ప్లే ఏదో హీరోయిన్ ఉంది అంటే ఉంది, ఇంపార్టెన్స్ లేకుండా జస్ట్ ఫర్ సాంగ్ అండ్ ఆల్ అట్లా ఉంటుంది కదా, అది ఐ డోంట్ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. నేనున్నాను అంటే ఐ నీడ్ టు ప్లే సంథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్
పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండి ఈ అమ్మాయి ఒక రోల్ ఏది ప్లే చేసినా గానీ దెల్ బి సమ్ ఇంపార్టెన్స్ అనేది ఓకే. ఐ జస్ట్ వాంట్. సో మీకు ఏమన్నా ఇలాంటి క్యారెక్టర్ నేను ఒకటైనా చేయాలి అలా ఏమన్నా ఉన్నాయా? ఐ హావ్ సో మెనీ అంటే స్క్రిప్ట్ ని బట్టి ఫస్ట్ ప్రయారిటీ ఒకటి ఉంటది కదండి. నో నథింగ్ లైక్ దట్. అంటే దట్స్ వాట్ నాకు కథలో అమ్మాయి రోల్ ఎంత స్ట్రాంగ్ దట్ ఎగ్జైట్స్ మీ. ఆ నరేట్ చేస్తున్నప్పుడు యూజువల్లీ ఐఎమ్ విజువల్ థింకర్. నాకు నరేట్ చేస్తున్నప్పుడు ఐ గో ఇన్ టు ద ఇమాజినరీ వరల్డ్ అనమాట. ఆ విజువలైజేషన్ లో ఫస్ట్ నేను కనిపించాలి, నాకు నేను అది ప్లే చేస్తున్నట్టు దానికి నేను ఫిట్ అవుతున్నట్టు కనిపించాలి. కనిపించిన తర్వాత అది నాకు ఛాలెంజింగ్ గా అనిపించాలి. అది నాకు ఎంత ఛాలెంజింగ్ గా అనిపిస్తే అంత క్యూరియాసిటీ ఎగ్జైట్మెంట్ ఉండేది. సో మీకు నేను ఇమాజిన్ చేసుకుంటాను అని చెప్పేసి అన్నారు కదా, సో ఇది నరేట్ చేసేటప్పుడు మీరు మీ క్యారెక్టర్ ని ఎలా అయితే అనుకున్నారో అలాగే మీరు వచ్చారా మూవీలో? ఇంకేమైనా చేంజెస్ జరిగాయా మీ ఇమాజినేషన్ కి క్యారెక్టర్? ఇంకా బెటర్ గా వచ్చింది. ఓకే. అంటే బేసికల్లీ నేను ఇది చూస్ చేసుకోవడానికి రీజన్, బయట నేను బబ్లీ మాట్లాడుతూనే ఉంటాను, అల్లరిగా ఉంటాను. దిస్ గర్ల్ మెచ్యూర్డ్ గా అంటే ఉండేది నాకుంటూ, బట్ స్టిల్ షీ ఈస్ అ మెచ్యూర్డ్ వెల్ డెసిషన్ మేకర్. సో అంత మెచ్యూర్డ్ రోల్ నేను నాకు సెట్స్ లో జరుగుతున్నప్పుడు కూడా ఐ కీప్ ఆన్ క్రాస్ చెకింగ్. ఓకే సెటిల్డ్ గా ఉంటున్నానా లేదా, మెచ్యూర్డ్ గా ఉంటున్నానా లేదా, హౌ షీస్ డూయింగ్ అనేది ఐ కీప్ ఆన్ క్రాస్ చెకింగ్. వెళ్ళి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఆల్ కూడా ఓకేనా, ఎక్కడన్నా లైన్ క్రాస్ అవుతానంటే లేదమ్మా ఓకే అని చెప్పేసి. సో ఈ మూవీ ఎక్స్పీరియన్స్ మీ ఇద్దరికి ఎలా ఉంది? మూవీ అంటేనే డిఫరెంట్ ఏ మూవీ అయినా ఎంజాయ్ చేస్తూ చేస్తాం. సో నాకైతే అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో సీనియర్స్ తోని చాలా నేర్చుకున్నాను, సెట్ లో కూడా చాలా నేర్చుకున్నాను. సో నాకు అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ నాట్ ఓన్లీ మూవీ, ఆ ఎన్విరాన్మెంట్ వేరు. ఒక అందరూ కలుస్తారు, మళ్ళీ విడిపోయేటప్పుడు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ రిలీజ్, ఈ టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ కష్టాన్ని అంతా నాకు మా పబ్లిక్ మాకు ఒక చిన్న సపోర్ట్ ఇచ్చి మాకు బాగా చూపిస్తుంది. ఆ కష్టాన్ని కొంచెం మేము బయటకు వస్తాం కష్టం. ఎందుకంటే ఇంత కష్టపడి మేము పబ్లిక్ ని వాళ్ళు చూడాలన్నాయి కదా. సో వాళ్ళు ఒక్కసారి సినిమా చూస్తే దెన్ వాళ్ళకి నచ్చిందా లేదన్నది అది సెకండ్. అప్పుడు డిసిజన్ ఏదైనా మనం తీసుకోవచ్చు. బట్ వచ్చి చూడాలి అని నాకు, మన సినిమా వచ్చి చూసి ఒక డెబ్యూటెంట్స్ చేసేటప్పుడు అది ఏదో మంచి ఒక సాయి కుమార్ గారి రోల్ ఒప్పుకున్నందుకే మీరు ఆలోచించారు. సో ఆయన అన్ని సినిమాలు చేయరు, అంత ఆసమాషిగా ఒప్పుకోరు. సో మా సినిమాకి వచ్చి సెట్ లో వచ్చి ఆయన చేశారంటే మేము ఫస్ట్ సక్సెస్ అన్నమాట. సో ఆ రోల్ కానీ ఏది కానీ చాలా కామెడీగా, ఒక మంచి సినిమా, ఒక ముందు భోజనంగా ఉంటుంది. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఈ మూడింటిని యాడ్ చేస్తూ ఒక కోడ్ చుట్టూ తిరిగి కదా 1 day 2 elections లో వాడు ఏం చేశాడు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ ప్లాట్. సో డెఫినెట్ గా పబ్లిక్ అది తీసుకుంటారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్ వచ్చింది తీసుకుంటారన్న హోప్ అయితే. ఓకే. సో మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? డెఫినెట్లీ లవ్డ్ ఇట్. నాట్ తను చెప్పినట్టు ఈ ఫిలిం కాదు, ఏ ఫిలిం అయినా కానీ ఇష్టపడి మేము దీంట్లోకి వచ్చినందుకు ఎవ్రీ మూమెంట్ ఇన్ ఇట్ ఈస్ వెరీ ప్రిషియస్ ఫర్ అస్. మేము అది చెరిష్ చేసుకుంటూనే ఉంటాము. సో యా. ఓకే. సో అసలు మీ ఇద్దరు కూడా ఈ ఫీల్డ్ లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయింది? చిరంజీవి. ఓకే. అందులో ఆయనలో ఎక్కువ నచ్చేది ఏంటి మీకు? లైక్ డాన్స్, యాక్టింగ్ ఏమన్నా అన్నినా? అసలు ఆయన తోపండి, ఏది ఇచ్చినా కూడా ఆయన అసలు డాన్స్ ఏంటి, కామెడీ ఏంటి, అసలు కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఆయన ఏది చేసినా కూడా నేను మడతెట్టి వెనక్కి పెట్టినా కూడా చాలు, ఆయన నడిస్తే చాలు అసలు. ఓకే. సో ఆయన మూవీలో మళ్ళీ ఏ మూవీ, కొంచెం ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా, అది థియేటర్ లో చూడాలని మీకు ఓల్డ్ మూవీ? గ్యాంగ్ లీడర్, రౌడీ. ఓకే. ఆ రెండిట్లో ఏదైనా థియేటర్ లో చూసి, రౌడీ అల్లెట్లో జానీ క్యారెక్టర్ చూద్దాం. ఓకే. ఓకే. సో మీకు? నాకు ఐ డోంట్ నో ఎనీథింగ్ అదర్ దెన్ దిస్. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి ఇట్లాంటివి చిన్నప్పటి నుంచి లేవు. నేను చిన్నప్పటి నుంచి సినిమా చూస్తే, ఇప్పుడు కొంచెం మారాను కానీ చిన్నప్పటి నుంచి సినిమా చూస్తే నేను కొన్ని అట్లీస్ట్ 2-3 days అట్లా బిహేవ్ చేసేదాన్ని. ఓకే. లైక్ బొమ్మరిలో చూస్తే జెనీలియా క్యారెక్టర్ లో కొంచెం 2-3 days నాలో తెలియని బబ్లీనెస్ వచ్చేసేది. ఏమైనా అనుకున్నారు పేరెంట్స్ ఇదేంటి పాపకు పిచ్చి పట్టింది? వాళ్ళకి తెలుసు, చిన్నప్పటి నుంచే వాళ్ళ క్లారిటీ ఉంది. ఓకే. అసలు ఈ ఫీల్డ్ లోకి రావడానికి రీజన్ ఏంటి అని అడిగి, అది కూడా ఉంది క్వశ్చన్. అది నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. యా. సో చిన్నప్పటి నుంచి ఇదే పిచ్ లో ఉన్నాను.
సో 2-3 days మూవీని చూసి అలా ట్రావెల్ అయ్యేవారు, ఇప్పుడు పూర్తిగా ట్రావెల్ అవుతున్నారు. ఇప్పుడు నా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి వీటితో ట్రావెల్ అవుతున్నాం, వాటిని వదిలేసి. Okay. సో అలాగే ఏమైనా ఇన్స్పిరేషన్ ఉన్నారండి మీకు? ఇన్స్పిరేషన్ నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. ఓకే, ఈ టైము చిరంజీవి గారు, ఇక్కడ శ్రీదేవి గారు. రైట్. సో ఫేవరెట్ మూవీ ఏంటండి వాళ్ళలో చేసిన దాంట్లో? సో మెనీ. ఒకటి చెప్పండి. 16 ఏళ్ల వయసు అండ్ క్షణక్షణం. ఎప్పుడమ్మా శ్రీదేవి గారు చిన్నప్పుడు చేసిన ఫిలిమ్స్ కూడా నేను చూసాను, చైల్డ్ యాక్టర్ గా చేసిన ఫిలిమ్స్ కూడా నేను చూసాను. ఓకే. యా, ఎప్పుడమ్మైనా అట్లాంటి మూవీస్ చూడాల్సిందే. ఓల్డ్ ఈస్ గోల్డ్. yes. సో ఏదో చెప్తున్నారు చెప్పండి. అంటే ఇప్పుడు అంటే నేను యాక్టింగ్ రాకముందు ఏదో అన్ని సినిమాలు చూసి ఓన్లీ ఫేవరెటిజం అనేది ఉండేది. బట్ యాక్టింగ్ వచ్చిన తర్వాత నాకు అందరూ యాక్టర్స్ అంటే ఇంక్లూడింగ్ చిన్న వాళ్ళు కూడా వాళ్ళు చేసే ఎఫర్ట్ ఏదైతే ఉందో అది చాలా ఇష్టం అండి. అంటే ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్ చిరంజీవి గారిని తీసుకుంటాం, ఆయన చేసుకుని చాలా మంది వచ్చారు. బట్ ఇప్పుడు నాకు చిన్న ఫిల్మ్స్ లో ఉండే యాక్టర్స్ కూడా వాళ్ళు చేసే ఎఫర్ట్ కూడా నాకు నచ్చుతుంది. అంటే క్రిటిసైజ్ చేయాలి, ఏది సరిగ్గా చేయాలి, అట్లా నాకు అనిపించదు అలా. అంటే సో వాళ్ళు ఏం చేసినా కూడా యా బాగా చేస్తారు అన్న ఒక ఫీలింగ్ తోనే వెళ్తున్నాను. సో అది నాకు వచ్చేసింది బై హార్ట్. నాట్ నేను యాక్టింగ్కి వచ్చినప్పటి నుంచి. సో షార్ట్ ఫిల్మ్స్ నుంచి చేసేటప్పుడు అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేశాను. అరే నేను ముందు తిట్టుకున్నాను, సారీ చెప్పుకున్నాను. నాకు నేను చాలా వర్స్గా బిహేవ్ చేశాను. లేదు వాళ్ళు ఏం చేసిన నా ఫ్రెండ్స్ చిన్న మూవీస్ కూడా ఎందుకు అంటే అట్లా అడిగేవారు. లేదు సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. సో అట్లా వెళ్ళి ఇప్పుడైతే కొంచెం ప్రియారిటీ ఇస్తున్నాం అంతే. ఓకే. ఓకే. సో ఇది కొంచెం పొలిటికల్ గా వెళ్తుంది కాబట్టి మూవీ, అందులో ఏమన్నా ఎలక్షన్స్ టైంలో రిలీజ్ అవుతుంది, మంచి టైం చూసుకొని దించుతున్నారండి సినిమాని. ఆల్రెడీ వేడిగా ఉంది, ఆ వేడిలో వేడి ఈ సినిమా కూడా ఎలక్షన్స్. సో ఏమన్నా మెసేజ్ ఉంటుందా అంటే లైక్ ఓటర్స్ కి? డెఫినెట్లీ అండి, ఫర్ ఎవ్రీ సిటిజన్, ఎవ్రీ చిన్న పిల్లల నుంచి యూత్ నుంచి పెద్దోళ్ళ నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి మెసేజ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉంది. అంటే ఎంటర్టైనింగ్ వేలో మెసేజ్ వెళ్తుంది. సో బోర్ కొట్టకుండా ఒక మెసేజ్ ని తీసుకుని వెళ్తారు. ఓకే. మెసేజ్ అంటే మరి అట్లా ఉంది. సో ఫస్ట్ ఫన్ అండి, అది వచ్చిన వెంటనే ఫన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. సో అలా ఫన్ తో పాటు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ లో ఉంటే చిన్న మెసేజ్ ఉంది. మరి మేము చెప్తే వినే ఇది మేము తోపు యాక్టర్స్ అయితే మనం చెప్పచ్చు. సో మేము ఇంకా చిన్న వాళ్ళం, మేము చెప్తే వినేవాళ్ళు. సో మేము చెప్పే విధానంలో ఆ ఫన్ ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తున్నాం, చెప్పే విధానం. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పారనుకోండి, డిఫరెంట్ గా అందరూ చెవులు ఇలా మించుంటాయి వినడానికి. కాదు కదా. ఓకే. సో ఈ మూవీ May 3rd రిలీజ్ కదా, ఆ రోజు ఇంకొక మూవీ కూడా ఉంది, ఆ ఒకటి అడక్కు అని. సో మనకి ఇప్పుడు కంటెంట్ ని బట్టే మూవీ హిట్టా లేకపోతే ఫ్లాప్ యావరేజ్ అన్న డిసైడ్ అవుతుంది. అందులో కాస్టింగ్ ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ప్రెసెంట్ అయితే. సో మరి ఈ మూవీ ఎంత వరకు దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది? డెఫినెట్ గా కంటెంట్ ఈక్వల్ అని చెప్పను, ఎప్పుడు ఎవరి మూవీ వాడికి గొప్పగానే ఉంటుంది. సో మేమైతే జెన్యున్ గా మా మూవీని మంచిగా చేసాం. సో అది అంటే అన్ని ఎలిమెంట్స్ కూడుకున్న ఒక మంచి ఫిల్మ్ చేసాం. సో ఆ ఒకటి అడక్కు. సో నరేష్ గారు చాలా రోజుల నుంచి మళ్ళీ కామెడీ బ్యాంక్ వచ్చారు. సో నేను కూడా చూస్తాను ఆ సినిమా. సో మాది కూడా అట్లనే చూస్తారా ఒక ఫీలింగ్ తో. సో ఆ దానికి దీనికి అంటే కంపారిజన్ ఏమీ లేదు. కంప్లీట్లీ కామెడీ ఫిల్మ్, పొలిటికల్ సైడ్ ఫిల్మ్. ఇది కూడా కామెడీ ఉంది, దీంతో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది, దాంతో పాటు ఒక చిన్న ఎమోషన్ కూడా ఉంది. సో అది జనాలు తీసుకుంటారన్న స్ట్రాంగ్. ఓకే. సో ఇప్పుడు అయితే ఓటీటీ వచ్చేసింది. సో మూవీ రిలీజ్ అయిన కొన్ని డేస్ కి ఓటీటీకి వస్తుంది. ఓటీటీలో అందరం చూడొచ్చు, ఫ్యామిలీతో డబ్బులు ఖర్చు లేదు కదా అన్న మైండ్ సెట్ లో ఉన్నారు ఆడియన్స్. వాళ్ళు థియేటర్ కి రావాలంటే ఫస్ట్ మూవీకి అట్రాక్ట్ అవ్వాలి. సో ఎందుకు చూడాలి మీ మూవీని? ఎందుకు చూడాలి? ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్ ఏంటి? ఎలక్షన్స్. సో ఈ ఎలక్షన్స్ లో మా మూవీ చూస్తే వాడికి అంటే పొద్దున్నంతా వాడి ప్రచారాలకి వాటికి వెళ్ళి అలసిపోతాడు. సో సాయంత్రం 4:30 5 ఇంటికి వచ్చి కొంచెం ప్రశాంతంగా సినిమాకి వెళ్దాం. ఉన్నది ఏంటి? ఒక ఎంటర్టైన్మెంట్ ఏముంది సినిమా. ఒక సినిమాని ఎంటర్టైన్మెంట్ గా వాడు చూసేటప్పుడు ఏదైనా వెళ్దాం అన్న ఫీలింగ్ వెళ్ళేటప్పుడు ఈ పొలిటికల్ జోనర్ లో వాడు ఉన్నాడు. సో పొలిటికల్ ఫిల్మ్ వెళ్తాడు ఒక చిన్న హోప్ ఉంది, కొంచెం కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అండ్ ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ నడుస్తుంది, చూద్దాం రా ఏదో చేశారు వీళ్ళు ఒకసారి చూద్దాం అన్న ఒక చిన్న అటెంప్ట్ ఇచ్చాడు అనుకుంటున్నాను.
సో వాడికి అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ పొలిటికల్ కంప్లీట్లీ కాకుండా అన్ని ఉన్నాయి కాబట్టి వెళ్తాడు అన్న ఆ హోప్ తో అనుకుంటున్నాను నేను. సో అది చూడొచ్చు అనుకుంటున్నాను నేను. నాట్ ఓన్లీ పొలిటికల్ అదే కాకుండా ఫన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ నాట్ జస్ట్ దట్. ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరి లైఫ్ లో వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళ వర్క్ వెళ్తున్న వాళ్ళు స్ట్రెస్ అవుట్ అయిపోయి ఉంటారు. సో అట్లా స్ట్రెస్ అవుట్ అయిపోయినప్పుడు ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా కంప్లీట్ ఫ్యామిలీ వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి వాళ్ళు పెట్టిన టికెట్ అమౌంట్ కి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. సో అలా అయితే అనిపిస్తుంది. ఓకే, సో మే 3 మూవీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయ్యి ఆ లక్ష్మి కటాక్షం అంటే మిమ్మల్ని వరించాలని కోరుకుంటున్నాను. ఓకే, ఆయనను వరిస్తే ఆటోమేటిక్ గా మిమ్మల్ని వరించినట్టే. సో చూసారు కదా ఇంటర్వ్యూ. మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.